నువ్వు కూడా ఫేస్బుక్ నెంబర్ ఉందా నీకు? అకౌంట్ ఉందా? ఫేస్బుక్లో అకౌంట్ లేదు నాకు, అసలు ఫేస్బుక్ లేదు, ఓన్లీ ఒక పేజ్ మాత్రమే ఉంది. పాప అది మీరు అడిగారు కాబట్టి చెప్పాలి. చాలా మంది లేడీస్ అండ్ అంటే కొంచెం రూరల్ ఏరియాలో ఉండేవాళ్ళు కొంతమంది నా అకౌంట్ అనుకుంటారు. చాలా మంది ఫోటో పెట్టి ఎక్కువ శాతం లేడీస్ అనుకుంటారు. అలా ఏం లేదు, పాపం అబ్బాయిలు కూడా ఉన్నారు. వాళ్ళకి ఏంటంటే నా ఫోటో కనిపించి నా పేరు కనపడగానే నాదే అనుకుంటారు అకౌంట్, వాళ్ళతో చాటింగ్ చేస్తారు. ఈ ఫేక్ అకౌంట్లో వాళ్ళంతా ఏం చేస్తారంటే అమ్మాయిలతో చాటింగ్ చేసి నీ ఫోటోలు పంపి నాయి కూడా అట్లనే పెట్టుకున్నారంట. ఒక్కొక్కటి తీర్మార్ సత్య అంటాడు, ఈసీస్కు సత్య అంటాడు, ఏమేమో పెట్టుకొని ఏమేమో ఫోటోలు వీడియోలు పెట్టిండ్రంట. డబ్బులు అడుగుతున్నారు వాళ్ళని. నేను హాస్పిటల్కి వెళ్ళాలి అర్జెంట్, అదే డబ్బులు లేవని నువ్వే చెప్తున్నావు అంటనా? ఏమో సార్ అది కూడా పోరు, ఏమో డబ్బులు 2000 1500 అడుగుతారు వాళ్ళని. అది నిజంగా బాధ అనిపిస్తుంది. చాలా మంది నా దాకా వచ్చి చెప్పుకోగలుగుతారు. కొంతమంది తెలియని వాళ్ళు ఏమంటారు, ప్రదీప్ ఇట్లాంటి వాడు అనుకుంటారు కదా. మళ్ళీ అదే కలిసినప్పుడు చెప్తారు, ప్రదీప్ భాయ్ని రోజు చూస్తానే ఫేస్బుక్ లో కూడా ఫాలోయింగ్ ఉన్నది నాది అంటాడు. నాకు లేవు నాయన, నీకు దండం పెడతా అంటాను. నన్ను షూటింగ్లకు వచ్చి ఇదిగో చాక్లెట్ అంది ఒక అమ్మాయి. చాక్లెట్ ఎందుకు ఇస్తున్నారు, నాకు ఏమైంది అంటే, నువ్వే చెప్పావుగా ఫేస్బుక్ లో దమ్ముంటే వచ్చి కలవమ్మనో చాక్లెట్ ఇమ్మని ఇచ్చాను. అమ్మ తల్లి నీకు దండం పెడతాను, ఫేస్బుక్ లేదు ఏం లేదు. పేజ్ అది కూడా అప్డేట్స్ ఇవ్వడానికి మాత్రమే, అందులో యాడ్ రిక్వెస్ట్లు ఏమి ఉండవు కదా. పేజ్ బ్లూటిక్ ఉంటుంది కదా, మళ్ళీ ఆరం ఆఫ్లోడ్ చేస్తావా? చాలా తక్కువ, అందరు అడుగుతుంటారు ఏదో ఒకటి. పండుగ ఫోటోలో పెడతావా? పండుగ పూట విషెస్ తెలియజేస్తాను నేను అందరికి చెప్పాలి. అంతే. ఇప్పుడు హ్యాపీ న్యూ ఇయర్ వచ్చింది, అవును చెప్తా, అప్పుడు కూడా విష్ణు హ్యాపీ న్యూ ఇయర్ పెట్టాలి. పండుగలకి వాటికి విషయం, ఎందుకంటే వాళ్ళంతా మన ఫ్యామిలీ టైపు, అందరూ మన ఫ్రెండ్స్. ఏరైనా లొల్లి ఇంట్లోనే అవుతున్నారు లొల్లి. ఇక చూస్తే షాక్ అయ్యి చచ్చిపోయిండు సగం మంది, ఈయన జీతం చూడండి చచ్చిపోయిండు సగం మంది అంటున్నారు. చూస్తే నాకు వస్తుంది నిజంగా. పాపం చాలా మంది అదొక పనిగా పెట్టుకున్నారు, అది వర్క్ లాగా, ఇలా వైరల్ ఏదైనా చేద్దామని. బట్ ఇట్స్ గుడ్ నో, పాపం వాళ్ళు కష్టపడుతున్నారు ఏదో విధంగా. నువ్వే రాసుకుంటావా? నీకేరైనా మేనేజర్ ఉంటాడా? ఏముండదు, అన్ని నేనే రాసుకుంటా ఫేస్బుక్ లో అన్ని నేనే రాసుకుంటా. ఏమున్నాయి అప్డేట్స్ విషెస్ చెప్పాలి, ఎందుకంటే ఎవరైతే మనల్ని ఫాలో అవుతున్నారో దట్ మన ఫ్యామిలీ టైప్ వాళ్ళు, మన ఫ్రెండ్స్, వాళ్ళు అర్థం చేసుకున్నంత ఇంకెవరు అర్థం చేసుకోరు మనల్ని. మంచిగానే తెలివి పెంచుకున్నాం.